నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మాణంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఆత్మకూరు పట్టణం 1వ వార్డు నర్సాపురం ప్రాంతాల్లో రోడ్డుపై వైసీపీకి చెందిన వాలంటీర్ అల్లంపాటి మాధవరెడ్డి అడ్డంగా గోడను నిర్మించాడు. ఈ వ్యవహారాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీనిపై మంత్రి ఆనం స్పందిస్తూ వెంటనే గోడను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో హుటాహుటిన గోడను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజలకు ఎవరు ఆటంకాలు కలిగించినా ఇబ్బందులు కలిగించినా సహించేది లేదని మంత్రి ఆనం హెచ్చరించారు. కమిషనర్ కూడా ఫోటోలు పెట్టిన కాల్సింది మీరు అడగండి సార్, అది మీకు ఒకసారి ఫోటోలు కూడా పెట్టాడు. కానీ కమిషనర్ రెస్పాండ్ అవ్వాలి, వదిలేసిన ఇదో ఈ గోడ అంతా కూడా బాటలాగా జరిగిన రోడ్లు రైట్. ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సుమిత్ర, ఈ ఆత్మకూరు 1వ వార్డు పరిధిలో నరసాపురం అనే ఏరియా ఉంది. ఇక్కడ అల్లంపాటి మాధవరెడ్డి అనే ఆయన వైసీపీ కార్యకర్త, గతంలో వాలంటీర్ గా పనిచేశారు. రాత్రి నడి రోడ్డు మీద అడ్డంగా ఒక గోడ కట్టడం జరిగింది. ఒక స్థల వివాదం విషయంలో ఆ స్థల వివాదం ఆయన అనుకున్న విధంగానే చేస్తే తప్ప ఆ గోడ తొలగించనని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీవ్రంగా బెదిరించారు. ఇదే అంశాన్ని ఏబీఎన్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఏబీఎన్ కథనంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. వెంటనే ఆ గోడను తొలగించాలని అధికారులు చెప్పడం జరిగింది. మున్సిపల్ అధికారులు హుటాహుటిని అక్కడికి చేరుకొని ఆ గోడను తొలగించారు. అలాగే అతను ఎవరైతే ఉన్నాడో అల్లంపాటి మాధవరెడ్డి, ఇతని పోలీసులు కూడా స్టేషన్ కి పిలిపించి తీవ్రంగా మందలించారు. ఇంకొకసారి ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా గోడను నిర్మిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పి మందలించి పంపించడం జరిగింది. అంతకు ముందు కూడా ఇదే విధంగా అతను గోడ నిర్మించాడు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఈ ఆత్మకూరులో అనేక అన్యాయాలు, అరాచకాలు పరంపర కొనసాగింది. దాన్ని ఇంకా కూడా కొంతమంది కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం చాలా సీరియస్ అయ్యారు ఈ విషయం మీద. ఇలాంటి ఘటనలకు పాల్పడితే మాత్రం ఎవరిని ఉపేక్షించొద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆత్మకూరులో అంతా కూడా మెట్ట ప్రాంతం, దీంతో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవించాలి, వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తే మాత్రం సహించేది లేదని చెప్పి ఆనం చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఏబిఎన్ కథనంతో ఈ సమస్య పరిష్కారం అయింది. దాంతో స్థానికులు అందరూ కూడా ఏబిఎన్ అలాగే మంత్రి ఆనంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మహేష్.